ఫ్రెండ్స్, చాలా మంది బిగ్ బాస్ అభిమానులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. అయితే బిగ్ బాస్ సీజన్ 9 నుంచి మనకి తెలిసిన విషయం ఏంటి అంటే అగ్ని పరీక్ష. అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన పవన్ డెమాన్ గానీ, కళ్యాణ్ పడాలా కానీ, ఇంకా మనీష్, చాలా మంది, దివ్య నిఖిత, వీళ్ళందరూ కూడా బిగ్ బాస్‌లో చాలా అద్భుతంగా ఆడారు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 10లో అగ్ని పరీక్ష ఉంటుంది. అయితే బిగ్ బాస్‌కి సంబంధించి చాలా రకాల విషయాలైతే బయట విమర్శలుగా వస్తున్నాయి. అంటే అగ్ని పరీక్ష అనే షో పాపులర్ అవ్వాలి కాబట్టి అగ్ని పరీక్షలో ఉన్న కంటెస్టెంట్స్‌నే ఫైనల్స్‌కి తీసుకువెళ్తారు అని ఇలాంటి మాటలు కూడా చాలామంది మాట్లాడారు. అందుకనే ఈసారి బిగ్ బాస్ వాళ్ళు అగ్ని పరీక్ష వాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా వచ్చినా కూడా మామూలుగా సెలబ్రిటీస్ కేటగిరీలో వచ్చే ఆ ఆటగాళ్ళు అంటే పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా తీసుకురావాలని బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయింది. అయితే బిగ్ బాస్‌కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు మన అమర్. అమర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ డూపర్ ఆటగాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 7లో తను రన్నర్‌గా బయటకొచ్చిన తర్వాత 8లో ఖచ్చితంగా తేజు వెళ్తుందనుకున్నారు. 9లో అనుకున్నారు. కానీ 2 ఏళ్ల పాటు తేజు నో అంది. కారణం ఏంటి అంటే బిగ్ బాస్ సీజన్ 7 పూర్తయిన తర్వాత అమర్‌ని చాలా దారుణంగా ట్రోల్ చేశారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తన మీద దాడి చేశారు. ఇలా రకరకాలుగా జరిగింది. అంతేకాకుండా అమర్ బిగ్ బాస్ సీజన్ 7లో ఆడుతున్నప్పుడు తన వైఫ్ అయిన తేజస్విని అయితే భయంకరంగా ట్రోల్ చేశారు. అది తేజు కాబట్టి తట్టుకుంది. కాకపోతే ఇప్పుడు తేజు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తే తన లైఫ్‌లో చాలా రకాల నెగటివిటీని ఫేస్ చేయాలి. అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ వాళ్ళు తేజస్విని అడిగిన తర్వాత తేజస్విని విషయంలో అమర్ సూపర్ డూపర్ ట్విస్ట్ తీసుకున్నాడు. అదేంటి అంటే మనం గతంలో చూసినట్టయితే సీజన్ 3లో వితికా షేరు వచ్చారు. కపుల్‌గా వచ్చారు. అవునా? సీజన్ 6లో రోహిత్ మరీనా వచ్చారు. కపుల్‌గానే వచ్చారు. సో, ఇద్దరు కపుల్స్ వచ్చారు. అంతేకాకుండా కొంతమంది ప్రేమికులు కూడా వచ్చారు. లైక్ సిరి హనుమంత్, మళ్ళా తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్, వీళ్ళిద్దరు కూడా రావడం అయితే జరిగింది కదా! అయితే ఇప్పుడు అమర్ ఏమన్నాడంటే బిగ్ బాస్ వాళ్ళకి, ఒకవేళ మీరు తేజుని కనుక బిగ్ బాస్ ఆఫర్ ఇస్తే తేజుతో పాటు నేను కూడా అంటే కపుల్ పార్టిసిపెంట్‌గా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. దీని గురించి బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచించండి అని చెప్పడం జరిగింది. నిజానికి బిగ్ బాస్‌లోకి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. అవినాష్ కానీ, టేస్టీ తేజ గానీ, రోహిణి కానీ, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఒకసారి ఆడేసిన వాళ్ళే బిగ్ బాస్‌లో. మళ్ళీ వచ్చారు. అందులోనూ అమర్ విన్నర్ కాదు. విన్నర్ అయితే మళ్ళీ రావడానికి కష్టం. కానీ రన్నరే. సో, రన్నర్‌గా వచ్చినప్పుడు మరి అమర్‌కి ఇంకొకసారి బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఉంటుంది. అప్పుడంటే శివాజీ గారు అమర్‌ని కొంతవరకు తొక్కడంతో ఆ గేమ్‌లో పల్లవి ప్రశాంత్ హైలైట్ చేయడం కోసం అమర్ పాపం విన్నర్ అవ్వలేకపోయాడు. అయితే ఈసారి తేజుని కనుక పిలిచినట్టయితే కపుల్‌గా మా ఇద్దరిని పిలవండి అని బిగ్ బాస్‌కి రిటర్న్‌గా ఒక అర్జీ పెట్టుకున్నట్టుగా పెట్టుకున్నాడు. మరి దీని గురించి బిగ్ బాస్ వాళ్ళు ఇంకా ఏమీ ఆలోచించలేదు. కాకపోతే 99.9% ఇది జరిగే అవకాశం ఉందట. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.